జనరల్ స్టడీస్ సంబంధించిన టెస్ట్ సిరీస్ రాయాలి అనుకోవడం చాలామందికి చాలా ఇష్టమైన పని. పైగా ప్రతి ర్యాంకరు కూడా టెస్ట్ సిరీస్ అంటారు. జనరల్ స్టడీస్ని టెస్ట్ సిరీస్గా మీరు రాయాలి అనుకుంటే కనుక 4 స్టెప్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. స్టెప్ నెంబర్ 1, డీకోడ్ ద సిలబస్. డీకోడ్ ద సిలబస్ అంటే జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3, జిఎస్ పేపర్ 4 అంటే మోడర్న్ ఇండియా మొదలుకొని, కల్చర్ మొదలుకొని, పోస్ట్ ఇండిపెండెన్స్ మొదలుకొని, వరల్డ్ హిస్టరీ మొదలుకొని, సోషల్ ఇష్యూస్ మొదలుకొని, జాగ్రఫీ మొదలుకొని, ఎకానమీ మొదలుకొని, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలుకొని, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఆల్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఆర్డర్లో మీకు డీకోడ్ అయి ఉండాలి. అలా డీకోడ్ అయిన తర్వాత సెకండ్ స్టెప్గా ఏం చేస్తారంటే వాటిని కొన్ని టాపిక్స్గా ఇవ్వబడిన సిలబస్ని కొన్ని క్వశ్చన్స్గాను షెడ్యూలింగ్గాను తయారు చేసుకోండి. ఉదాహరణ నా చేతిలో ఉన్న ఇది నేను ఏం చేశానంటే మోడర్న్ ఇండియా, పోస్ట్ ఇండిపెండెన్స్, పాలిటీ ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడైతే తక్కువ క్వశ్చన్స్ ఇవ్వాలి అనే దాన్ని బట్టి కొన్ని సబ్జెక్టులకేమో 10 రోజులు, కొన్ని సబ్జెక్టులకేమో 5 రోజులు ఇలా ప్లాన్ చేసుకుంటే నాకు తెలిసి మీరు ఇట్లా ఒక షెడ్యూల్ని డిజైన్ చేసుకుని రాస్తే టెస్ట్ సిరీస్లో మీకు మంచి మార్కులు వస్తాయి. ఇంకా 3వ స్టెప్ ఏంటంటే రోజు ఒక క్వశ్చన్ రాయాలని డిసైడ్ అవ్వండి. డైలీ రైట్ అండ్ ఆన్సర్. తెలిసినా తెలియకపోయినా, చదివినా చదవకపోయినా రోజుకొకటి రాయాలని డిసైడ్ అవ్వండి. అది నేను రోజుకు క్వశ్చన్ వచ్చేలాగా మీకు ఏం చేస్తానంటే ఈ టైం టేబుల్ ద్వారా ఒక క్వశ్చన్ మీకు పంపించడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ చదవడానికన్నా ముందే టైం టేబుల్ ఇస్తాం కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటారు. కొంత ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ సబ్జెక్ట్కి సంబంధించి, ఆ టాపిక్కి సంబంధించి. ఉదాహరణకి ఏదో మోడర్న్ ఇండియా తీసుకున్నామండి. మోడర్న్ ఇండియాలో ఒక చాప్టర్ ఏముంటుందంటే ఉదాహరణకి 1857 రివోల్ట్ అని ఉంది. సో 1857 రివోల్ట్ అన్నప్పుడు అలా 1857 రివోల్ట్ అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా 1857 రివోల్ట్ అనేది దానికి సంబంధించిన మొత్తం ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి లాంటి వాటిని ఒక మేము టెక్స్ట్గా రాయడానికి వీలుగా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే 4th రైట్ అండ్ ఆన్సర్ ఏ డే అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే చదివినా చదవకపోయినా రాయాలని డిసైడ్ అవ్వాలి. 8897826108కి ఫోన్ చేయండి. చేస్తే మీకు ఈ డీటెయిల్స్ని ఇంకొంచెం ఎక్కువగా చెప్పే అవకాశం ఉంటుంది. మేము కండిషన్స్ అప్లై.